అనగనగా భీమావరం అనే ఒక పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరులో జీవించే ప్రజలందరూ ఆ పల్లెటూరు ఆస్వాదిస్తూ మంచిగా జీవిస్తూ తమ పనులను చూసేకుంటూ ఉండేవారు. ఆ పల్లెటూరు గ్రామంలో కిషోర్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. కిషోర్ మంచిగా పని చేసే గుణం కలవాడు. అతనికి ఒక 2 ఎకరాల పొలం ఉండేది. కిషోర్ రోజు తన పొలం పనులను క్రమంగా చూసుకుంటూ వాళ్ళ కుటుంబం కోసం కొంచెం డబ్బులను తయారు చేస్తూ ఉండేవాడు. కానీ కిషోర్కి ఎప్పటి నుంచో డైరీ ఫామ్ పెట్టాలనే ఆశ ఉండేది. అందుకు తను చాలా కష్టపడేవాడు. ఇదిగో జానకి, మనం ఎప్పటి నుంచో ఒక బర్ల డైరీ పెడదాం అనుకుంటున్నాం. అందుకు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి. నేను సంతకి వెళ్ళి ఒక బర్రెని కొనుక్కొని వస్తాను. నువ్వు అందుకు కొంచెం కష్టపడి నాకు కూడా సహాయం చెయ్యాలి. మనం ఇలా బర్ల డైరీ ఫామ్ పెట్టుకుంటూ మంచిగా జీవించొచ్చు. అందుకు మన కాలం కూడా గడుస్తుంది. అలా కిషోర్ తన భార్య అయిన జానకికి చెప్పి బర్రెని తీసుకురావడానికి సంతకు వెళ్తాడు. ఇలా కిషోర్ ఒక బర్రెకి యజమాని అయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ బర్రెని కొనడానికి రేటు మాట్లాడతాడు. అయ్యా, నేను ఒక పేద వ్యక్తిని. నాకు 2 ఎకరాల పొలం తప్పించి ఇంకా ఏమి నా దగ్గర లేదు. అందుకే నేను ఒక బర్రెని కొనుక్కొని ఆ బర్రెని మంచిగా చూసుకుంటూ ఆ బర్రెని పెంచడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాకు ఒక మంచి బర్రెను చూసి పెట్టాలి. అలాగే కిషోర్, నేను నీకు ఒక మంచి బర్రెను చూపిస్తాను. కానీ నువ్వు ఆ బర్రెని మంచిగా చూసుకోవాలి. ఆ బర్రె ఎలా అంటే, నువ్వు రోజు దానికి మేత వేయకపోతే అది నీకు పాలు ఇవ్వదు. కాబట్టి నువ్వు దానికి ఎప్పుడు మేత వేస్తూనే ఉండాలి. నీకు అర్థమైందనుకుంటా. ఇక పద, నీకు మంచి బర్రెను చూపిస్తాను. అలా ఆ యజమాని కిషోర్కి ఒక మంచి బర్రెను చూపిస్తాడు. కిషోర్ ఆ బర్రెను నచ్చి ఆ బర్రెను తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇదిగో కిషోర్, ఇదే మంచి బర్రె. నీకు ఈ బర్రె అయితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ బర్రె 2-3 రోజుల్లో ఇంకో ఈనుతుంది. అందుకు నువ్వు ఈ బర్రెని తీసుకువెళ్ళు. ఈ బర్రె నీకు మంచిగా పాలను ఇస్తుంది. అందుకు నువ్వు నీ కుటుంబాన్ని సాగించొచ్చు. అందుకే ఈ బర్రెని చాలా జాగ్రత్తగా చూసుకో. అలాగే యజమాని గారు, మీరు చెప్పినట్లే ఈ బర్రె చాలా మంచిగా ఉంది. అలా ఆ యజమాని కిషోర్కి మంచి బర్రెను చూపించి ఆ బర్రెను కిషోర్కి ఇస్తాడు. ఇదిగో చూడు, నేను నిన్ను చాలా డబ్బులు పెట్టి మంచి ధరలో నిన్ను తీసుకున్నాను. అందుకు నువ్వు మంచిగా పాలు ఇవ్వాలి. అందుకే నేను నీకు మంచిగా మేత వేస్తాను. నువ్వు మంచిగా తిని మంచిగా పాలు ఇవ్వాలి. నేను నీకు మంచిగా రుచి అయిన ఆహారాన్ని పెడతాను. నువ్వు మంచిగా వాటిని రోజు తింటూ మంచిగా పాలు ఇవ్వాలి. అలా కిషోర్ తను కొన్న బర్రెను తన పొలం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ బర్రె మేత వేస్తుంటే కిషోర్ తన పొలం పనులను క్రమంగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ బర్రెను కొన్నందుకు కిషోర్కి కొంచెం ఆనందంగా అనిపించింది. అలా కిషోర్ ఆ బర్రెకు మంచి మేత వేయడంతో ఆ బర్రె మంచిగా లావు అవుతుంది. ఆ బర్రె కిషోర్ పెట్టిన మేతను తింటూ మంచిగా అయ్యి తరువాత ఆ బర్రెకు ఇంకొక పిల్ల పుడుతుంది. ఇలా ఆ బర్రెకు ఇంకొక పిల్ల పుట్టడంతో కిషోర్ చాలా ఆనందిస్తాడు. ఇక ఆ కిషోర్ ఆ 2 బర్రెలను మంచిగా చూసుకుంటూ ఆ రెండిటికి మంచి మేత వేస్తూ తన పొలం పనులు చూసుకునేవాడు. అలా కిషోర్ మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఈ బర్రెని తీసుకొని మంచి పని చేశాను. ఎందుకంటే ఈ బర్రెకి ఇంకొక పిల్ల పుట్టింది. ఇప్పుడు నాకు ఒక బర్రె కాదు, ఇప్పటి నుంచి 2 బర్రెలు. ఈ బర్రెలను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి మేతను వేస్తాను. ఇలా కిషోర్ ఆ 2 బర్రెలను తీసుకొని తన పొలం దగ్గరకు వెళ్తాడు. ఎప్పటిలాగానే కిషోర్ తన పొలం పనులను చూసుకుంటుంటే ఈ 2 బర్రెలు మేత మంచిగా మేస్తూ ఉండేవి. కిషోర్ చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ 2 బర్రెలు కాస్త మరి చాలా బర్రెలు అయ్యాయి. ఇలా ఆ 2 బర్రెల దగ్గర నుంచి కిషోర్కి మళ్ళీ ఇంకొక 2 బర్రెలు పుడతాయి. అలా కిషోర్ తన
బర్రెల డైరీ పెట్టడానికి సిద్ధమవుతాడు. కిషోర్ ఆ బర్రెలు పుట్టినందుకు చాలా సంతోషిస్తాడు. అలాగే కిషోర్ తన పనులను క్రమంగా చూసుకుంటూ తన కుటుంబానికి కావలసిన వస్తువులు అందిస్తూ తన కుటుంబాన్ని సాగించుకుంటూ ఉండేవాడు. కిషోర్ మరియు జానకిల జీవితం చాలా హాయిగా నడుస్తూ ఉండేది. ఎందుకంటే కిషోర్ ఆ బర్రెను కొన్నందుకు చాలా సంతోషిస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.